నిజాం సాగర్ ప్రాజెక్టు నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఏకైక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. అయితే భారీ జలాశయం సమీపంలో అందమైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చారిత్రక పర్యాటక ప్రాంతం కావటానికి ఉన్నటువంటి అన్ని హంగులున్న ఈ ప్రాంతం అయినా ఆ హోదాను సంతరించుకోలేదు. కాంగ్రెస్ సర్కార్ నిజాం సాగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ స్టోరీ చూద్దాం. ఉమ్మడి ఇందూరు జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని మంజీరా నదిపై అచ్చంపేట దగ్గర నిర్మించారు. ప్రస్తుతం ఇది కామారెడ్డి జిల్లాలో ఉంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్ ఇది. 1923లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీని నిర్మాణం ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయకట్టు రైతులు స్వచ్ఛందంగా శ్రమదానం చేయగా 1931 నాటికి అది పూర్తయింది. ఉత్తర తెలంగాణ బీడు భూముల్లో పసిడి పంటలు పండిస్తున్న నిజాం సాగర్ నిర్మాణమే ఒక అద్భుతం. 17.8 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో 3 కిలోమీటర్ల పొడవు, నదీ మట్టం నుంచి 115.48 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనిపైన 14 అడుగుల వెడల్పుతో వాహనాలు వెళ్లేందుకు మోటార్ వేను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇంగ్లీష్ అక్షరం ఎన్ ఆకారంలో ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి దశాబ్దాలుగా అండగా ఉంటున్న ఈ ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కిసాన్ సాగర్ గా పేరు పొందింది. సాగునీటి కోసం జిల్లా రైతులు ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ప్రాజెక్టు నుంచి 150 కిలోమీటర్లు పారే ప్రధాన కాలువ ద్వారా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటిని కూడా అందిస్తోంది. ఈ ప్రాజెక్టు నిజాం కాలం నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన గేట్లు, గ్రావెల్ ద్వారా నిర్మించిన ప్రధాన కాలువ, ప్రాజెక్టు కట్టడం అన్నీ కూడా అపురూపమే. అప్పట్లో ఇక్కడ చిన్న ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక కేంద్రంగా నిజాం సాగర్ ప్రాజెక్టుని ఎప్పుడో అభివృద్ధి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం సాగర్ టూరిజం ప్రమోషన్పై దృష్టి పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి చారిత్రాత్మక కట్టడాలు అన్నింటినీ కలుపుకుని నిజాం సాగర్ ప్రాజెక్టుని టూరిజం హబ్గా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆయన ప్రతిపాదనతో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. 1940కి పూర్వం మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ స్థలాన్ని సందర్శించడం ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతోంది. అప్పట్లో ఇక్కడ నిర్మించిన ఛత్రీ బంగ్లా, గోల్ బంగ్లా, సమర్ బాగ్, గుల్దస్తా గార్డెన్స్ తో పాటు విఘ్నేశ్వరాలయం, గంగమ్మ, దుర్గమ్మ, కట్టమైసమ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నడుం బిగించారు. నిజాం సాగర్ జలాశయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు, రెవెన్యూ శాఖకు అప్పగించినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు. జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్నపిల్లల పార్క్, ప్రాజెక్టుపై కేబుల్ కార్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే 100 కోట్ల నిధులతో పనులు చేపట్టబోతున్నారు. చారిత్రక ప్రాంతం కౌలాస్ కోటను ఈవెంట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దబోతున్నారు. 10వ శతాబ్దంలో నిర్మించబడ్డటువంటి కోట, రాష్ట్రకూటులు ఆ కోట నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ కోట ఎంతో అద్భుతమైనటువంటి కళాఖండం. అది మన రాష్ట్రము గర్వించదగ్గటువంటి కళాఖండం. అయితే దాన్ని రిస్టోరేషన్ చేసి అక్కడ ఎట్లా అంటే పూర్తిగా మోడర్న్ ఎమ్యూనిటీస్ అక్కడ తీసుకురావడమే కాకుండా ఆ నిజాం సాగర్ నుంచి కౌలాస్ కోటకి రోప్ వే పెట్టి మన ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేట్లాగా పెట్టడం జరుగుతుంది. ఇన్సైడ్ అక్కడ కోటలో ఉన్నటువంటి వివిధ కట్టడాలను రిస్టోర్ చేయడమే కాకుండా ఆ కౌలాస్ కోటను
ఒక మన వెడ్డింగ్ అండ్ ఈవెంట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దేలాగా ప్రణాళికలు నడిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిజాం సాగర్కు సంబంధించి ఒక 100 కోట్ల వరకు మేము అడగడం జరిగింది. కౌలాస్ కోటకు సంబంధించి 200 కోట్లు అడిగినాము. అయితే మొదటి విడతగా నిజాం సాగర్కి మాత్రం 10 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ అయినాయి. కౌలాస్ కోటది ఇంకా పరిశీలనలో ఉంది. అయితే ఈ బడ్జెట్లోనే ఆ ప్రతిపాదనలు కూడా పెడతాం. కిసాన్ సాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సైతం మొదట హడావిడి చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలా కాకుండా కాంగ్రెస్ సర్కార్ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.